అయితే అమ్మాయి ఇంకోటేంటంటే ఆంజనేయ స్వామి భక్తులు మాల వేసుకొని ఆయనకు దగ్గరగా ఉంటారు. కానీ ఆడవారు వేసుకోలేరు అని అంటారు. కాకపోతే హనుమాన్ చాలీసా అయినా ఆడవారు పఠించొచ్చా అన్నది తెలియజేయండమ్మా. అసలు హాయిగా చదవచ్చు. హనుమాన్ చాలీసా చాలామంది ఆడవాళ్ళు చదువుతారు. ఎందుకు అనంటే ఆంజనేయ స్వామి మనలో ఉన్న భయాలన్నిటినీ తీసేస్తాడు. ఆయన ఎందువల్ల తీస్తాడు అంటే ఆయన వాయుపుత్రుడు. అంటే గాలికి వాయుదేవుడికి పుట్టినవాడు ఎవరు అంటే ఆంజనేయ స్వామి. ఆ వాయుపుత్రుడు అవడం వల్ల ఏమిటి అంటే వాయువు ఎప్పుడు మనలో ఎన్ని రకాలుగా అంటే మామూలుగా మనం పీల్చుకునే ఆక్సిజన్ అన్నది పక్కన పెడితే మన లోపల వాయువు ఎన్ని రకాలుగా ఉంది అంటే పాన, అపాన, ధ్యాన, సమాన, ఉదాన. ఈ 5 వాయువులు అవే మన 5 ప్రాణాలు. అందుకే పంచముఖ ఆంజనేయ స్వామి అని కూడా మనం చూస్తాం. ఏమిటి అని అంటే ఈ పంచముఖాలు ఏంటంటే మన పంచప్రాణాలు. అప్పుడు మనలో ఉన్న ప్రాణశక్తిని అధికం చేయడమే ఇక్కడ హనుమాన్ చాలీసా అంటే. ఇప్పుడు మనకు భయం ఎందుకు వేస్తుంది? ధైర్యం లేకపోతే కదా. అంటే ధైర్యం ఉన్నవాడు ఎప్పుడు భయపడ్డా కదా. ధైర్యం ఎప్పుడు ఉండదు అంటే అహంకారం పెరిగినప్పుడు. ఎవరికి అహంకారం ఎక్కువ ఉంటుందో వాళ్ళకే ధైర్యం ఉండదు. ఎందుకంటే నీకంటే నేను ఎక్కువ అని చూపించాలనుకుంటాను, లేదా నాకు ఎందుకు లేని కామ్గా వెళ్ళిపోతాను. 2 అహంకారాలే. ఇప్పుడు ఒకటి తప్పు జరిగింది, ఆ తప్పుని తప్పని చెప్పకపోవడము అహంకారమే. ఎందుకు తప్పని చెప్పట్లేదు అంటే ఇప్పుడు తప్పు చేసిన వాడు తప్పుని తప్పని ఒప్పుకోడు కదా. అప్పుడు వీడు చెప్పేందుకు మనం తప్పు అయిపోవాలి అని చెప్పేసి చెప్పరు. అది అహంకారమే. దాన్ని ఆత్మనుంతభావం అంటారు. రెండోసారి వచ్చేసరికి అహంకారం ఏంటి అంటే నీకంటే నేను ఎక్కువ అని చూపించడం, అది అహంకారమే. ఈ 2 అహంకారాలు మనకి ఏంటంటే భయాన్ని పెంచేస్తాయి. ఎందుకు పెంచేస్తాయి అంటే ఎక్కడ వాళ్ళు నేను నీకంటే ఎక్కువగా ఉండాలనుకున్నప్పుడు నేను ఎక్కువ కాదని నాకు ఆల్రెడీ అర్థమవుతుంది ఈ అహంకారం వల్ల. ఏంటంటే మనసుకు ఒక సాక్షి ఉంటుంది కదా. ఆ మనస్సాక్షి ఎప్పుడు ఏం చెప్తుందంటే నేనేంటో నాకు చెప్తుంది. ఎందుకంటే ఈ సృష్టిలో నాకు పెద్ద కాంపిటేటరు, నాకు పెద్ద జడ్జి ఎవరు ఉండరు. ఇంకెవరు నన్ను జడ్జ్ చేయక్కర్లేదు. నా మనస్సాక్షి నన్ను జడ్జ్ చేసినంత అందంగా ఇంకెవరు చేయరు కదా. మరి ఆ మనస్సాక్షి ఏం చెప్తూ ఉంటుంది? నువ్వు తక్కువ అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ చూడండి, ఒకే పని ఇద్దరు చేస్తున్నారు అనుకో, వాళ్ళు చాలా బాగా చేశారు, ఆ ఒప్పుకోలేకపోవడం అహంకారమే కదమ్మా. అవునా కదా. వాళ్ళు చేసిన పని మనం ఒప్పుకోలేకపోవడాన్ని ఏమంటారు? అదే అహంకారం. దాంతో ఏమవుతుంది అంటే మన లోపల భయం పెరిగిపోతుంది. ఎందువల్ల? వాళ్ళు నాకంటే ఎక్కువ, ఎక్కడ ముందుకు దూసుకెళ్ళిపోతారో అప్పుడు నేను ఎక్కడ వెనకబడిపోతానో అన్నది కదా భయం అంటే. ఈ భయం ఎందుకు వస్తుంది అంటే మనలో ఉన్న ప్రాణశక్తి తగ్గిపోవడం వల్లే. ఆ ప్రాణశక్తిని ఎవరైతే పెంచుతారో అదే హనుమాన్. మనలో ఉన్న వాయు శక్తిని, ఆ ప్రాణాల యొక్క శక్తిని ఎవరైతే పెంచుతారో అదే ఆంజనేయుడు. ఇక్కడ ఈయనతో అహంకారం ఎందుకు పోతుందండి అంటే రాముడికి అత్యంత గొప్ప భక్తుడు మనకు తెలుసు కదా. ఎందుకంటే రామ అంటే ఆయన తినేది కూడా రామపానమే, ఇంకేం తింటాను అంటారు. రామ 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 అన్నది ఆయన భోజనం కింద చేస్తాడు, అంతే తప్ప భోజనాలు అవి కూడా తినడు. అంత రామపాన అంటే రాముణ్ణి నిలువెల్లా నింపేసుకున్నాడు. అలా చెయ్యాలి అంటే చాలా శరణాగతి కావాలి. ఆ శరణాగతి ఎప్పుడు వస్తుంది అంటే అహంకారం పోయినప్పుడే వస్తుంది. అది వస్తేనే మనలో ఉన్న ప్రాణశక్తి అన్నది పెరిగితేనే మనం ఏ పనిలో అయినా ముందుకు వెళ్ళగలుగుతాం, అన్నిటిలోనూ విజయం సాధించగలుగుతాం. అలా అవ్వాలి అంటే తప్పకుండా ఆంజనేయ స్వామిని మనం కొలవచ్చు. ఇంకా దీక్ష తీసుకోకపోవడం అన్నదానికి ఏమిటి అని అంటే మనం ఏ దీక్ష అయినా స్త్రీలు పురుషులు కూడా తీసుకోవచ్చు. ఎందువల్ల కొన్నిటికి అంటే వేదశాస్త్రం పరంగా వెళ్ళినప్పుడు ఏంటి అంటే స్త్రీల్లో నెల రోజులు ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళు అది అయిపోయిన తర్వాత 21 రోజుల కాలం పాటు దీక్ష తీసుకోవచ్చు. అదే తంత్రశాస్త్రం ప్రకారం అయితే ఆ రిస్ట్రిక్షన్ కూడా ఉండదు, హ్యాపీగా ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎన్ని రోజులైనా తీసుకోవచ్చు. అంటే మనం తీసుకున్న శాస్త్రం ప్రకారం అక్కడ మనకి ఇచ్చే గురువు ప్రకారం వారి మాట విని మనం ముందుకు వెళ్ళడం తప్ప దీక్ష తీసుకోకూడదు అన్నది అసలు లేదు. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఎవరు ఆంజనేయ స్వామి అంటే బ్రహ్మచారి కాబట్టి అందరూ పురుషులే చేయాలి అని అనుకుంటారు. కానీ ఆంజనేయ స్వామికి పెళ్ళయింది, సువర్చల అనే భార్య ఉన్నది. ఆయన స్వీకరించి బ్రహ్మచర్యాన్ని చేస్తారు. కాకపోతే సూర్యనారాయణమూర్తి యొక్క దయ వల్ల ఆయన ఆవిడని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లి చేసుకుని ఆవిడతో ఆయన
ఆ భార్య కింద ఉంటారు. తన పని తర్వాత బ్రహ్మచర్యంలో తన పని తను చేశారు. కాకపోతే ఆయనకి పెళ్ళయింది, ఆయన బ్రహ్మచారి కాదు. ఇంకొకటి ఏమిటి అని అంటే ఆయన్ని ఎవరైనా కొలవచ్చు, ఆంజనేయ స్వామిని. పైగా ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కళ్ళు ఎందుకు కొలవచ్చు అంటే అంత గురుభక్తి మనకు వచ్చిందనుకోండి, ప్రపంచం అంతా గురువుని చూడగలిగాం అనుకోండి, బోళ్ళని నేర్చుకునే స్థితి అన్నది ఆంజనేయ స్వామి వల్ల వస్తుంది. కాబట్టి తప్పకుండా ఆంజనేయ స్వామి స్త్రీలు పురుషులు కొలవచ్చు. కాకపోతే రిస్ట్రిక్షన్ అలా ఉన్నది స్త్రీల దగ్గర ఏమిటి అని అంటే ఈ నెల రోజులు ఏదైతే ప్రాబ్లం వస్తుందో అది వేద ప్రకారం తీసుకుంటారు. కాబట్టి ఆ దీక్ష అక్కడ గురువు చెప్పిన ప్రకారం 21 రోజులు, 10 రోజులు, 11 రోజులు మీరు ఆ దీక్షలు అయితే తీసుకోవచ్చు. ఇలా 40 రోజులు అలా తీసుకోలేకపోయినా తప్పకుండా దీక్ష తీసుకోవడానికైతే అసలు ప్రాబ్లం ఏమీ లేదు.